శివధనా मया दत्तं सोलकं वैष्णवं बलिं गृहीत्वा तृप्तिमासाद्यं स्थानं रक्ष सुरोत्तमाः जगन्मोहन राधा रमणा वनमाली वासुदेव जगन्मोहन राधा रमणा శ్రీరామ్ శిఖరం దేవదేవస్య దివ్య మంగళ రూపకం అనే ఆరోక్తిగా గత 27 సంవత్సరాలుగా మన దేవాలయానికి శోభాయమానంగా భక్తులచే విరాజిల్లబడుతున్న శ్రీ వీర విజయహనుమాన్ గారి ఈ యొక్క దేవాలయానికి శిఖర ప్రతిష్ట ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా విశేషం ఏమంటే 27వ సంవత్సరం ఇది నక్షత్రమాలుగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క శిఖర ప్రతిష్ట నిర్వహించుకున్నాము. దేహో దేవాలయం ప్రోక్త జీవో దేవ సనాతన అన్నట్టు ఈ యొక్క శరీరమే దేవాలయంగా భాషిస్తున్నాము. ఆ యొక్క చక్కటి నిర్వచనంలో ఈ దేవాలయానికి శిరస్సుగా కిరీటముగా తేజోమయముగా అందించినటువంటి ఈ యొక్క శిఖర ప్రతిష్టకు మనకు సహకరించిన స్టైరాక్స్ ఇన్స్ట్రుమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు శ్రీరామ్ గారికి మరియు నిర్వాహకులు నిరంజన్ గారికి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు భూపాల్ గారికి, అర్చక స్వాములు రఘునాథాచార్య గారు, వారి కుమారుడు సాకేతాచార్యులు ఎంటెక్ సివిల్ గారు, ఈ యొక్క అశేష భక్త జనావళి సందోహంతో వారి యొక్క సహకారంతో ఈరోజు మనము ప్రతిష్ట నిర్వహించుకున్నాము. తదనంతరము కుంభ ప్రోక్షణ కూడా నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమం గత 2 రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఈరోజు మనకు అన్న ప్రసాద వితరణ కూడా గావించబడుతున్నది. ఇటువంటి చక్కటి కార్యక్రమం ఇది ఆధ్యాత్మిక శోభతో పాటు సమాజానికి ఒక సన్మార్గాన్ని చూపేటువంటి ఈ దేవాలయాలు. మరి మన యొక్క రామ్ సార్ గారి తండ్రి గారు కూడా చాలా నరసింహారావు గారు చాలా ఉదారశీలులు, దానగుణ సంపన్నులు. ఎందుకంటే సమాజానికి విద్యాలయాలు దేవాలయాలు ఒక 2 నేత్రాలుగా చెప్పబడుతుంటాయి. అటువంటి 2 కార్యక్రమాలు నిర్వహించుకొని సప్త సంతానాన్ని వారు ఈ విధంగా పెంపొందిస్తున్నందుకు వారికి అనేక మంగళాశాసనములు అందిస్తూ జై శ్రీరామ్. ఏఎస్ఐసి కాలనీలో మరి శ్రీరామచంద్ర భగవాన్ హనుమాన్ ఆలయంలో మరి శిఖర ప్రతిష్ట మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క ఆలయ ధర్మకర్త నిరంజన్ గారు, అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి సహకరించినటువంటి సిరాక్స్ కంపెనీ, మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏపీఎస్సి కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి మరి ఈ యొక్క ఏదైతే మందిరం ఏర్పాటు చేసిండ్రో మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంతకుముందు మన కరోనా అటువంటి ఎన్నో విపత్తులు అన్నీ ఎదుర్కొని ఉన్నాం. మరి ఎన్నో ఇబ్బందులు పడి ఇవన్నీ దాటుకొని మరి ఈరోజు ఉన్నామంటే ఆ యొక్క భగవంతుని యొక్క కృప వల్లనే ఈరోజు ఉన్నాం. అదేవిధంగా రేపు ఎటువంటి మళ్ళా పునరావృతం కాకుండా ఆ భగవంతుని అందరిని కాపాడి అందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి 7 టీవీ ఫోకస్.